రెండు నెలలుగా ఉన్నప్పుడు ఒక్క నెలగా ఉన్నప్పటికీ రెండు నెలలుగా ఉన్నప్పటికీ తేడా లేదు. రెండోది ఉన్నప్పటికీ అన్నీ వచ్చినాయి సమస్యలు. ఒక్కటిగా ఉన్నప్పుడు ఏ సమస్య లేదు. కానీ ఇప్పుడు శరీరసారంగా వేరుగా ఉన్నాం కనుక ఒక్కటిగా అయిపోవాలి. శరీరం ధర్మం లేకుండా చేసుకున్నప్పుడు శరీరం ఉండి కూడా లేదు కదా, అప్పుడు ఉండదు. ఒక్కటేగా శరీరంగా అనేకంగా ఉన్నప్పటికీ కూడా అన్ని శరీరాల్లోనూ ఒక్కటే అనేది నీకు ఇప్పుడు అనుభవంలో రావాలి. అనుభవంలోకి వచ్చినప్పుడు శరీరం ఉండి కూడా అప్పుడు పాము దాంట్లో కూర్చొని వదిలితే ఏ విధంగా కూర్చోడానికి పాముకి సంబంధం లేకుండా ఉందో అక్కడ ఉండగలుగుతాల. ఇప్పుడు నీ లక్ష్యం భగవంతుల్లో లేదు, శరీరం లేకుండా చేసుకోవాలి అంతే కదా. శరీర ధర్మాన్ని అంతా విచారణ ఏ గలిస్తే శరీరం అయింది. ఇప్పుడు నువ్వేమంటున్నా నా కాళ్ళు నా ముక్కు నా శరీరం అంటున్నా. ప్రతిదాన్ని నీ అవయానికి నువ్వు వేరుగా చెప్తున్నా. కాదు తీసేయమన్నా తీసే, నేను మాత్రం బాగుండాలి అంటున్నా. మరి ఈ శరీరానికి నువ్వు వేరుగా ఉందా లేదా? మరి బాగా ఏమైనా కోమాలు వృద్ధాప్యాలన్నీ శరీరంలో మార్పులేదా? నువ్వు మారలేదుగా. మారంది ఎవరు మారేది? మరి ఇప్పుడు మారే శరీరాన్ని వదిలి మారం నేను పట్టుకో. ఇప్పుడు ఎట్లా జీవించాలి? అవును, నేను మార్పు చెందినటువంటి నేను ఈ మార్పు చెందేది శరీరం. ఈ శరీరం ఏదైతే చేసుకుందో నాన్నగా సంబంధం పెట్టుకుంటున్నానే పదాయాలు పెట్టుకుంటున్నా. మరి శరీరం నువ్వు కానప్పుడు నీకేం సంబంధం? దానికి సంబంధించినవి నీకున్నాయా? చేసుకుంటాను నాకేంటి సంబంధం? అది చేసుకుంటే ఏం చేసుకున్నా అది వస్తాను, అది అనిపిస్తాను. నేను ఏదిగానే ఉండగా శరీరానికి నాకేమి లేవుగా. మార్పు లేదా శరీరానికి వచ్చినాయిగా. నేను మారకుండా ఉట్టిగానే ఉన్నానుగా అని ఇప్పుడు నువ్వు జీవిస్తూ ఏది వదులుతానే వదిలినప్పుడు కోసం వదిలిపోతాను. అంతఃకరణ ఆవరణే ఆవరణ. మా పాముకి ఏదైతే కోశం ఏర్పడిందో ఆ కోశాన్ని వదిలేసింది. అప్పుడు కోశానికి వదిలేసి తానుగా ఉంది. అప్పుడు కోశానికి ఏం తగ్గినా దానికి సంబంధం ఉందా? అటువరకే దాన్ని అంటుపెట్టుకున్నంతకాలం దాంతో బాధపడినాను. దాన్ని వదిలించుకోవాలంటే ఎన్నో బాధలు పడింది. ఆ బాధలు కూడా బాధలు అనిపించుకోకుండా మొడలో దూరింది, గుర్తించుకుంది, రాళ్ళలో దూరింది. దూరితే కూడా గుర్చుకుంటున్నాయి అని బాధనే దూరకుండా ఆగిందా? ఆగితే ఓ కోసం వదిలిద్దా? ఆ బాధ ముందు ఇది ఎదుగు పరికిరాంది, ముళ్ళు రాళ్ళు అని చెప్పేసి గుర్చుకున్నా కూడా వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి అట్లా శరీర ధర్మాన్ని మీకు సంస్కారయుతంగా ఏవి వస్తున్నాయో ఈ శరీర ధర్మమైన సంస్కారాలు నాకు లేవు కదా. దీన్ని వదిలించుకోవాలంటే శరీర ధర్మం ఇంత విచారించుకోవాలి. ప్రతిదీ ఎట్లా చేయాలో ఇప్పుడు మీరు మీ భార్య భర్తలకు ఎట్లా జీవించాలి? అంటే నిత్య జీవించే విధానాలు ఎట్లా జీవించాలి? మాటలు కాదు. ఇప్పుడు మీరు భార్యాభర్తలు ఉన్నారు. ఎట్లా భార్యాభర్తలు? దేనికి అవసరం? ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం అలా. ఇప్పుడు భార్యాభర్తలు దేనికి సంబంధించింది? అదే
జరుగుతుందంటే మనసుకి సంబంధించింది. శరీర ధర్మం మనస్సు బుద్ధిని కూడా మనస్సుని బుద్ధితో చెప్పాము, బుద్ధిని కూడా లేకుండా చేయడానికి శరీరానుసారమైన దాన్ని లేకుండా చేయడానికి చెప్తున్నాం. నువ్వు శరీరం నువ్వు కాదని నిర్ధారణ చేశాక శరీరం నువ్వు కానప్పుడు శరీర ధర్మం అంత నీకు సంబంధం లేదుగా, అంతేనా? ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, దేనికి సంబంధించిన వీళ్ళు? శరీరానికి సంబంధించినాడు. శరీరం మీరు కానప్పుడు శరీర సంబంధం లేదుగా. కనుక ఇప్పుడు సంస్కారయుతంగా మీకు ఈ శరీర ధర్మంగా ఎంతకాలం ఉందో, ఏ టయానికి ఏ కర్మలు ఉంటాయో శరీర సారం చెయ్యాలా. చేసినప్పుడు ఆత్మానుభావంలో చెయ్యాలి. ఆత్మకి ఏ లేవు కదా, ఇది శరీర ధర్మం కదా. రుణానుబంధంగా భార్య భర్తగా వచ్చాం, ఇదివరదాకా శరీరం నా భర్త నా బెళ్ళం అని చేసాం శరీరానుసారం. ఇప్పుడు శరీరం నువ్వు కానప్పుడు నీకు బెళ్ళం ఎక్కడుంది, నీకు భర్త ఎక్కడ ఉండాలి? లేదు. లేకపోయినప్పుడు శరీరం ఉన్నంతకాలం అవినాభావ సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని ఆధారం చేసుకుని నువ్వు ఆత్మానుభవం పొందాలి. ఇది లేకపోతే నీకు ఆత్మానుభవం ఎట్లా వస్తుంది? కనుక ఇప్పుడు నువ్వు భార్యతో ఎట్లా ఉండాలా? ఆమె సపర్యలు చేస్తాను, అప్పుడు ఎట్లా చేయాలి? అది శరీర ధర్మం కదా. మరి ఆయనకు బాధ వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? వచ్చి నువ్వు ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఆయనకు బాధ వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? శరీరానికి బాధ వచ్చింది కాబట్టి దానికి తగిన వైద్యం చేయాలి. అవును, నీ పరిస్థితి ఆమెను ఏ భావం చేస్తావు, ఎట్లా ఉంటావు ఆమె పట్ల, అది మీరు సూక్ష్మమైనటువంటి ఆత్మభావంతోనే ఉంటూ శరీరంగా చేస్తున్నావా? అక్కడ సంఘర్షణ వచ్చింది, బాధ పడతాను, కిలకిల కొట్టుకుంటాను, నువ్వు అప్పుడు ఎట్లా ఉండవు? బుద్ధి పరిధిలోకి వచ్చి అక్కడికి ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మరి ఎక్కడికి వచ్చావు? మరి శరీర భావంలోకి వచ్చావా? మరి నువ్వు ఆత్మభావంలోకి ఎట్లా? ఆత్మభావంలో ఉంటే ఇప్పుడు శరీర ధర్మం ఆయనకి, నాకు శరీర ధర్మే, నేను శరీరం కాదు. నాకు శరీరం కానప్పుడు నాకు సంబంధం ఏముంది? ఆత్మకి సంబంధం లేదుగా. ఇక్కడ సంస్కారయుతంగా ఉంది. ఈ సంస్కారం చేత ఈఎంఐ ద్వారా నేను ఆత్మానుభవం పొందాలా అని ఇప్పుడు ఈ ఆత్మనికి అప్లై చేస్తావు దీని మీద, ఆమె మీద. నేను ఆత్మనే, శరీర ధర్మంగా భార్య భర్తలు శరీర ధర్మం, నాకు ఏ ధర్మం లేదు కదా. ఇప్పుడు ఈ శరీర ధర్మంగా ఏ తయారీకి ఏది రావాలో అవి వస్తున్నాయి, అవి అనుభవించాలి కదా, నాకు లేవుగా అని ఇప్పుడు ఆమెకి సపర్య ఎట్లా చేయాలి? శరీర ధర్మం శరీర ధర్మంగా చేస్తే కియ్యమూరు అంటావు. ఆత్మధర్మం ఎట్లా చేస్తావు? ఎట్లా ఉంటే ఆత్మధర్మంగా ఉంటావు, అది మీకు అర్థం. ఎవరు అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఆయనకు బాధ వచ్చింది, సంఘంగా అంటే ఏమిటి? కలవకుండా అంటే ఎట్ట అది చెప్పు. దిక్కుండా అంటే ఎట్ట, దగ్గర కూడా ఎట్లా ఉంటావు? ఎట్ట చెప్పాలి, అది మాటల కారణే కాదు. అంటే ఇంకొక ఆత్మ చేస్తున్నట్టుగానే ఇంకొక ఆత్మ అది ఇప్పుడు ఈ శరీర ధర్మం. ఇప్పుడు శరీర ధర్మంగా ఉన్నప్పుడు బాధపడుతున్నావు, సుఖం వచ్చే సుఖాన్ని వేస్తున్నావు, అది బుద్ధి పరిధిలో శరీర ధర్మం. ఇప్పుడు బాధ వచ్చినా సుఖం వచ్చినా సమత్వ భావంలో ఉండవు బుద్ధి పరిధిలో. రజోగుణం ఉన్నప్పుడు అవి వచ్చినాయి, ఇప్పుడు సమత్వ భావన వచ్చింది, ఇప్పుడు సుఖ దుఃఖాలు సమత్వ భావన అయింది. ఇప్పుడు అది కూడా నీకు శరీర ధర్మం. ఇప్పుడు శరీర ధర్మం నుంచి వేరే వాళ్ళు ఇప్పుడు ఆమెను ఎట్లా చేయాలి? ఆమెకు బాధ వచ్చింది, నువ్వు డాక్టర్గా ఉండి నువ్వు బాధపడుతున్నావా? పేషెంట్తో బాధపడితే నువ్వు ట్రీట్మెంట్ చేస్తావా? నయం చేయలేవుగా. అట్లాగే
శరీర ధర్మం నాకేంటి సంబంధం? అక్కడ నీకు స్పందన వచ్చిందా లేదా గుర్తుంచుకో. స్పందన వచ్చిందంటే రజోగుణంలోకి వెళ్ళానా సత్వగుణం నుండి చేశాను. ఏ గుణం లేకుండా చేయాల్సిన ధర్మం శరీర ధర్మం కంటే చేయాల్సింది తెలుసు. నాకెట్టి సంబంధం లేదు. మీ ఇంటి పని మనిషి మీ ఇంటికాడ ఏం జరిగినా ఎట్టన్నా పడద్దా ఆ ఇంటికి ఎత్తు వచ్చింది. అదే మనిషిగా అక్కడ నా అంది, ఇక్కడ నాది కాదు అందరు. అట్లాగప్పుడు శరీర ధర్మం నేను కానప్పుడు నాకేంటి? ఆ శరీర ధర్మంగా ఉందే చెయ్యాలి, చేస్తుంది. అయిపోయింది. స్పందించకుండా ఉన్నావా? బుద్ధి పరిధిలో కూడా స్పందించకుండా ఉన్నావుగా. డాక్టర్గా ఉండి విలక్షణంగా ఉండి రోగులను ఎట్లా నయం చేస్తున్నావో అట్లా విలక్షణంగా ఆత్మగా ఉండి శరీర ధర్మాన్ని అంతా చేయి. అప్పుడు శరీర ధర్మం అంతా లేకుండా పోతాను. ఆత్మ డాక్టర్ అనుభవం రాలా, అట్లా ఆత్మ అనుభవం రావాలి. నీ భార్య నీ పిల్లలు శరీరబంధంగా రజంలో ఉన్నానా సత్వంలో ఉన్నానా గుణాతీతంగా చేస్తున్నానా? అట్లా ఉన్నప్పుడే మీరు పేషెంట్లకి ఆరోగ్యవంతం చేయగలిగారు. అట్లా నువ్వు శరీరానుసారం నుంచి విడిపోవాలి, ఆత్మానుసారంగా ఉండాలన్నప్పుడు మీ సంసారమే మీకు మార్గదర్శి, సమాజమే మీకు మార్గదర్శి. నువ్వు ఆ సమాజాన్ని సంసారాన్ని ఏ లక్ష్యంలో పెడితే ఆ లక్ష్యానికి ఆ గమ్యం చేస్తుంది. నువ్వు ఏ టికెట్ కొనితే ఆ ఊరు చేరుస్తావు. ఒక టికెట్ కొని ఇంకో ఊరు చేరుస్తుందా? ఇప్పుడు నువ్వు ఏ టికెట్ కొనుక్కున్నా ఆ టికెట్ కొనుక్కున్నప్పుడు ఎప్పటికప్పుడు ఆత్మనగరం ఎంత దూరం ఉందని కొత్తలో పక్కన అడుగుతూ ఉంటావు. నువ్వు ఎప్పుడైనా తిరుగుతున్నా అంటే తిరుగుతాను, నాకు తెలుసులేండి, అక్కడ నేను చూడగా దించుతానంటావు. అయినా నీకు అతను ఎప్పటికప్పుడు అడుగుతానే ఉంటావు. అట అడుగుతా అట వెళ్ళగా 4 సార్లు నువ్వు తిరిగావనుకో, ఇక్కడ కొనుక్కుంటా అక్కడ తిరుగుతావు. అట్లా వెళ్ళే వరకు నువ్వు ఎంత శ్రమ పడ్డావు. అప్పుడు నిద్రపోయినా కూడా సహజంగా అందుట్లోనే ఉండవుగా. అక్కడికి వెళ్ళేసరికి కావాలని మేము వచ్చేది. అప్పుడు శరీర ధర్మంగా పోయేవు, ఆత్మగా ఉండగలవు. అప్పుడు శరీరానుసారం అంతా పోయిందిగా. ఇప్పుడు కేవలం అది లేదు. ఇప్పుడు కేవలం ఆత్మగా ఉంటే అది సహజం వాళ్ళగా. ఇప్పుడు నేను చరచంద్ర పురుషుడు నేను అంటున్నావా, నేను మొగుడిని అంటున్నావా రోజు గుర్తుగా లేకుండా నీ కర్తవ్యం అంతా భార్య మీకు చేస్తున్నావా లేదా? ప్రతి ఆలోచిస్తున్నావా? ఇప్పుడు సహజంగా జీవిస్తున్నావా భర్తగాను? ఆలోచన లేకుండా అంత సహజంగా ఆత్మగా జీవించాలి. అక్కడ భర్త అనే భావన లేకుండా ఎట్లా ఉండవు, ఇప్పుడు శరీర భావన అనేది లేకుండా ఆత్మగా అంత సహజంగా ఉంటావు. ఎప్పుడైతే ఆత్మగా అంత సహజంగా ఉన్నప్పుడు శరీర ధర్మం అంతా పోయిందిగా. నీకు ఆ కళ్ళు తీసేయి, తీసేస్తే నేను ఎట్లా కనపడ్డాను? మరి నేను పూర్తిగానే ఉన్నానా అనేది నీకు నిర్ధారణ చేయగలగా. ఆ కళ్ళతోడు పెట్టు, ఉండదు చూసావా? కనుక ఇప్పుడు జ్ఞానోదయం అయింది, ఆత్మజ్ఞానం నీకు అదృష్టి వచ్చింది. ఉండటం చూసావుగా, బూసిపోవాలా. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీ భార్యని ఆత్మగా చూస్తావు. ఈ ఆత్మే అందరిలోనూ ఉన్నదిగా. నాలో ఉన్న ఆత్మ సర్వత్రా సర్వవ్యాపకంగా అన్నింటిలోనూ ఉన్నది అనేది నీకు ఈ భావంతో చూసుకుంటూ ఉండాలి. చూసుకున్నప్పుడు ఏమవుతుంది? సహజం అవుతుంది. అప్పుడు అంతట్లోనూ నేనే చూసుకోగలుగుతావు. ఇప్పుడు ఎట్లా ఉంటున్నావో పురుషుడుగా భర్తగా తెలియకుండా భార్యతో ఎట్లా ఉంటున్నావో, సంసారం ఎట్లా చేస్తున్నావో, సుఖాన్ని ఎట్లా పొందుతున్నావో అట్లాగే ఆత్మగా సహజంగా ఉన్నప్పుడు నీకు అన్యంగా రెండవది కనపడదు. అది ఆత్మానుభవం.
అప్పుడు అన్యంగా రెండోది కనపడినప్పుడు తిట్టేది ఎవడు తిడుతున్నారు, తిట్టించుకునేది ఎవడు, కొట్టేది ఎవడు, కొట్టించుకునేది ఎవడు? ఇదంత తేలిగ్గా ఉందా? ఇది ఇప్పుడు కాదు. దీనికోసం శారీరక సుఖానికి సంబంధించిన కోరికలను, అవసరాలను, తనలోని ఇంద్రియ భోగాలను బాగుగా విచారించి అవన్నీ తాను కాదని ఆత్మను నేనై ఉన్నాను అనే భావంతో ఉంటాడు. ఆత్మానుసారముగా సహజముగా జీవిస్తూ ఉంటాడు. చెప్పేదా? అర్థమైందా? అప్పుడు బుద్ధి పరిధిలో ఉన్న శరీరానుసారమైనవన్నీ వాటంతట అవే వదిలివేస్తాయి. అతని ప్రయత్నం ఏమీ ఉండదు. ఇప్పుడు కేవలం ఆత్మగానే ఉన్నాడు. అలాగే ఉంటూ మనోపరిధిలోను బుద్ధి పరిధిలోనూ కూడా పోస్తున్న శరీరానుసారమైన వాటిని అన్నింటినీ విచారణ చేసుకుంటూ ఆత్మానుభవంలో తిరగదు. అదే ఇప్పుడు ఇట్లా విచారణ చేసి మనసులోను, బుద్ధి పరిధిలో, చిత్త పరిధిలో, ఆవరణలో ప్రవేశించాలి. ఆత్మగా ప్రవేశించి నేను ఆత్మనేటువంటి ఆది ద్వారా నువ్వు అనుభవం పొందావు. అప్పుడు శరీరానుసారమైనవి అతని దృష్టిలో పడినప్పటికీ వాటిని లేనివిగాను, అయినను అవన్నీ ఆత్మగాను తనకు సంబంధము లేనివిగాను. ఇప్పుడు అతడు కేవలం ఆత్మరూపే. ఇదే మరణమును జయించిన క్రీస్తుగా నేర్చుకుంటాడు. అది మరి ఆత్మకి జన్మ మరణాలు ఉన్నాయా? శరీర ధర్మానికి శరీరానుసారమైన మంచి చెడు పనుల నుండి, వాటి ఫలితానుభవం నుంచి, మరణంలోకి తీర్పు నుండి విమోచన తెలుస్తాడు. ఇట్టి విమోచన జరుగుతాయే శిలువ యొక్క అంతరార్థం. శిలువ ఏంటంటే ఈ ఇంద్రియాలకి శిలువ వేశారు. ఇప్పుడు ఎక్కడేశాడు శిలువ? ఇగో చూడు, ఇగో ఇటుకేశారు, కాళ్ళకి చేతులు కొట్టారు, హృదయానికి కొట్టారు. ఇప్పుడు ఇంద్రియాలనే బహిర్ముఖమైన వాటిని అంతర్ముఖం మలిచాడు. నేను ఆత్మననే భావంతో ఆత్మగా జీవించాడు. ఆ ఇంద్రియాలు నీకేమిచ్చింది? అదే మరణం జయించిన క్రీస్తు. 3 దినాలు సమాధిలో ఉండి పెద్ద బండ ఉంటుంది, అలుగాని బండ గుహలో, అది ఊరికే తన్నేసరికి వెళ్ళిపోయింది. ఎంతమంది తీసి కాపలాదారులు కూడా ఉండాలి, ఉన్నా కూడా వాళ్ళు మధ్యలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం గుర్తించలేకపోయారు. అంటే అంతఃకరణ అనేటువంటి బండని ఎప్పుడైతే ఇంద్రియాలు కాపలాదారులందరూ పనిచేయలేదు, అప్పుడు మనల్ని జయించిన క్రీస్తుగా 3 దినాల కన్నా, అంటే 3 దినాలంటే కారణ శరీరాలు లేవు. ఇప్పుడు అది అంతరార్థం. ఎందుకని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాయో తెలియదు. ఈ కాగితాలు వాళ్ళకి ఇచ్చానుకోండి, మీ శిష్యులు చెప్పమానండి అంటారుగా. అందరూ మాకు వచ్చి ఇచ్చారు, మీ శిష్యులు ఈ కాగితం ఎవరైతే మాకు చెప్పమానండి అని అంటారు. మీ శిష్యులు చెప్పడం చేస్తే మాకు చెప్పడానికి వచ్చారు మీరు. మేమే తేలిగ్గా ఉన్నామని వచ్చారా? నువ్వే అంటావు. నువ్వు అలా కచ్చరమని ఎట్ట వెళ్ళినప్పే సరిగ్గా అనేవాళ్ళు ఉంటారంటావేంటి? నువ్వెందుక ఎందుకన్నావు? నీకు తెలియకుండా అన్నావు.
అవును ఇప్పుడు అట్లాగే అంటావు. అది ఇది మాకు 100 శాతం సపోజ్ మొత్తానికి కానీ 15 కానీ ఇచ్చి రావాలి. శ్రీరామసారమైన మంచి చెడు పనుల నుండి వాటి ఫలితానుభవం నుండి మరణమునకు తీర్పు నుండి విమోచన చెందుతాడు. ఈ విమోచన జరుగుతాయి శిలువ యొక్క తెలిసిందా? ఎన్ని గంటలు మొదలెట్టాం? నేను చూడగానే మీరు ఇప్పుడు ఎంత అయింది? ఇక్కడ పాతుకున్నాను. మూడు గంటలు మోగినా పూర్తిగా స్థలం అవ్వలేదు. ఏమో మరి చర్చలు అయితే సమాధానం రావట్లేదుగా. చివరి వాక్యాలు బట్టి టైప్ అయిపోయి ప్రింట్ తీసే ముందు సులువు వేయాలనిపిస్తే సెంటర్లో ఒకటే వేద్దామంటే అటువంటి సబ్జెక్ట్ అర్థం చేయొచ్చు. చివరి బట్టి మొదలు వచ్చింది. చివరి ముగింపులో వచ్చేసరికి ఆ బొమ్మ వేయాలనేది వచ్చింది. అప్పుడు బొమ్మ వేసాం. బొమ్మ ముందే వేయాలి. అది సిలువ యొక్క అంతరార్థం. సిలువ మెల్ల వేసుకున్నామంటే అర్థమైంది శరీరానుసారం నేను కాదు అని మాటి గుర్తు చేసుకుంటాను. శరీరంలో మనకి నేను అని చెప్పేవాటి అన్నింటినీ సిలువే చేసాం. మనకి ఏం మాట జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతఃకరణ చతుర్థానికి అక్కడ ముళ్ళకీలికం పెట్టారు. అంతరేంద్రియాన్ని పెట్టి మొఖాన్ని ఉమ్మేశారు. మానాభిమానాలు అహంకారం రావాలి. మొత్తం కేంద్రం ఇయ్యే కదా. దొక్కలో కూర్చారు సోలం పెట్టి శరీరం కాదన్నారు. ఇక అన్ని శిలువ అయిపోతాయి. ఇటువరకు మీరేమి చేస్తున్నారు? మీరు ఎదురు తండ్రి వీరిని చదువుతున్నారు. అప్పుడు ఇంత చేసిన వారిని కూడా శత్రుత్వం కానీ ఇంత భావం కానీ అజ్ఞానం చేస్తున్నారు. అని ఆత్మగా మేల్కొన్నాడు కదా. అప్పుడు ఏమంటున్నాడు? అది